హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 10వ తారీఖు 4 నెల 2024. ఫస్ట్ మనం కువైట్ విషయానికి వెళ్తే ఈద్ ఆల్ ఫితర్, కువైట్ దేశమంతా ఈద్ ఆల్ ఫితర్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఒక పక్కన రాజకీయ నాయక పలువురు ప్రముఖులు, ఒక పక్కన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, విదేశీయులు అందరూ కూడా ఈద్ ఆల్ ఫితర్ ప్రార్థన. బయోమెట్రిక్ చేయించుకోకుండా ఎవరైతే విదేశాలకు వెళ్ళారో కువైట్ నుండి రిటర్న్ వచ్చే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి తెలియజేశారు. అంటే రకరకాల ఈ రూమర్స్ వస్తున్నాయండి. బయోమెట్రిక్ చేయించుకోకుండా వస్తే ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు, తిరిగి రానివ్వరు, రిటర్న్ పంపించేస్తారని చెప్పి ఏవో రూమర్స్ వస్తున్నాయంట. గవర్నమెంట్ వారు ఈ రూమర్స్ని ఖండించారు. ఓకే, తర్వాత ఎక్స్పర్ట్స్కి ఆరోగ్య సంబంధించిన ఫెసిలిటీస్ అందించడం కోసం వర్క్ పర్మిట్కి లింక్ చేయాలి. ఎక్స్పర్ట్స్ యొక్క వర్క్ పర్మిట్కి హెల్త్ ఫెసిలిటీస్కి లింక్ చేయాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. మరి ఎలా జరుగుతుందో తెలియదు, కానీ తర్వాత మ్యాటర్. ఓకే, నెక్స్ట్ 650 కిలోమీటర్లు ఎక్కడి నుంచి, సౌదీ నుంచి కువైట్కి రైల్వే లైను 650 కిలోమీటర్ రైల్వే లైను 2028 కల్లా పూర్తవుతుందని చెప్పి అధికారికంగా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే మక్కా గ్రాండ్ మసీద్ వద్ద మసీద్ అలారం పైన అంతస్తు నుండి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి సెక్యూరిటీ అధికారులు తెలియజేశారండి. సో మరి అతనికి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. తర్వాత సౌదీలో ఈ ఒక మినిస్ట్రీ వాళ్ళు ఒక అప్డేట్ జారీ చేశారు. అదేంటంటే కొన్ని కంపెనీసు వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్ లేకుండా, అంటే వర్కర్స్ యొక్క అవసరం లేకుండా కూడా వర్కర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫారినర్స్, విదేశీయుల్ని జాబుల నిమిత్తం సౌదీ తీసుకొస్తున్నారు. వాళ్ళకి పని లేకుండా కూర్చోబెడుతున్నారు. వాళ్ళ దగ్గర జాబ్ లేదు అయినా కూడా తీసుకొస్తున్నారు. సో ఇది సంథింగ్ ఏదో స్కామ్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కారణాలు అయి ఉండొచ్చు. అయితే ఈ విధంగా మీ దగ్గర వర్క్ లేకుండా విదేశీయుని రిక్రూట్ చేసుకుంటే కనుక అటువంటి వారికి 1 మిలియన్ రియల్ ఫైన్ వేస్తారు. నెక్స్ట్, ఈ అనౌథరైజ్డ్గా ఈ కారులతో పికప్ డ్రాప్ చేస్తారా ఎయిర్పోర్ట్ కానీ డబ్బుల కోసం, చాలామంది ట్యాక్సీ సర్వీస్ చేస్తుంటారు కదండి. సో ఇటువంటి వారిపై అరెస్ట్ చేస్తున్నారు అధికారులు. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే యుఏలో ఈ ఈద్ అల్ ఫితర్కి గవర్నమెంట్ వారే ఈ ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా ఎవరైనా అక్రమంగా బాణసంచా లాంటిది కాలిస్తే కనుక 1,00,000 దిరమ్స్ ఫైన్ వేస్తారు. నెక్స్ట్, అబుదాబిలో బిఏపిఎస్ హిందూ దేవాలయం యొక్క ఫ్రీ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ పోర్టల్ స్టార్ట్ చేశారండి. అది స్టార్ట్ అయిపోయింది. అదేంటంటే సందర్శకులు తాకిడి బాగా పెరిగిపోతుంది ఈ యొక్క మందిరంకి. సో అయితే వీటిని కంట్రోల్ చేయడం కోసం స్లాట్ తీసుకుని రావాలని చెప్పి ఒక పక్కన వెబ్సైట్ కూడా చూడండి ఏ విధంగా ఉంటుందో మీకు పక్కన డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్సైట్లో విజిటింగ్ టైమింగ్స్ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలి, ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు, ఇటువంటి వివరాలు అన్నీ ఉంటాయన్నమాట. దీని యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత యూఏలో ఈద్ అంటే మామూలుగా ఉండదు, అది దుబాయ్లో ఈద్ అంటే మామూలుగా ఉండదు. మరి దుబాయ్ అంటే దుబాయ్. సో మరి పక్కన చూసుకోవచ్చు. మరి దుబాయ్లో ఈద్ అంటే మరి. నెక్స్ట్ మనం ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్లో లార్జెస్ట్ జూ ఒకటి ఓపెన్ అయింది. ఈ జూలో 350 రకరకాల జంతువులు కూడా ఇందులో ఏర్పాటు చేశారు ఈ సందర్శన నిమిత్తము. ఇది చాలా అతిపెద్ద జూ అంటున్నారు, వరల్డ్లోని లార్జెస్ట్ జూ అంటున్నారు. మరి చాలా పెద్ద జూ అంట. సో ఓమన్లో ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈద్ సెలవులు వచ్చాయి కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళే అవకాశం ఉంది. సో నెక్స్ట్, ఈ హైతమ్ బిన్ తారక్ గారు ఈద్ ప్రార్థనలో పాల్గొన్నారు. సో నెక్స్ట్, హైతమ్ బిన్ తారక్ గారు జైలు ఖైదీలు 154 మంది జైలు ఖైదీలకి క్షమాభిక్ష ప్రసాదించి వాళ్ళని విడుదల చేయమని ఆర్డర్ చేశారు. వీళ్ళు కొట్టారు ఛాన్స్. నెక్స్ట్, బెహ్రెన్ విషయానికి వెళ్తే మెజెస్టిక్ కింగ్ గారు ఈద్ ప్రార్థనలో పాల్గొన్నారు. మనకి బెహ్రెన్లో 9 మసీదుల్ని ఓపెన్ చేశారు బెహ్రెన్లో. తర్వాత కరోనా పాండమిక్ తర్వాత ఈద్ సెలవుల్లో అతి భారీగా బెహ్రెన్ నుంచి విదేశాలు ట్రావెల్ చేస్తున్నారండి. ఇప్పుడు మనకు రమదాన్ సెలవులు వచ్చాయి కాబట్టి అతి భారీగా ఈ బెహ్రెన్ నుండి విదేశాలు ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, ఖతర్ విషయానికి వెళ్తే ప్రైవేట్ సెక్టర్లో 3 రోజులు సెలవు ఇచ్చారండి, ఇంక్లూడింగ్ ఈ ఫ్రైడేకి వెళ్తాయి అనుకోండి. సో అయితే 3 రోజులు సెలవు ఇచ్చారు ప్రైవేట్ సెక్టర్లో. సో కానీ ఒకవేళ ఎక్స్ట్రా వర్క్ ఉందనుకోండి. నెక్స్ట్, ఖతర్లో 640 మసీదుల్లో ప్రార్థనలు జరిగాయి ఖతర్లో. ఓకే, నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు కూడా రుసాలి ఏరియాలో ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, రాంగ్ పార్కింగ్ చేసినందుకు, ఒక షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రాంగ్ పార్కింగ్ చేసినందుకు మన తెలుగు మిత్రుడు ఒక ఆయనకి ఫైన్ వేశారండి. సో
ఎందుకంటే ఇప్పుడు సెలవుల టైం కాబట్టి ఎక్కువగా మూవ్మెంట్ ఉంటుంది. సో జాగ్రత్త, రాంగ్ పార్కింగ్ చేయొద్దు. స్పెషల్లీ డిజేబుల్ పార్కింగ్ అంటూ ఉంటాయి. అంటే వికలాంగులకి ప్రత్యేకంగా పార్కింగ్స్ ఉంటాయి. అక్కడ పార్కింగ్ చేస్తే ఫైన్ తప్పదు. సో థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక మిత్రుడు నన్ను క్వశ్చన్ అడిగాడు, అదేంటంటే ఫ్లైట్లో దొంగతనం చేస్తే ఏం చేస్తారు? ఫ్లైట్లో ఈ తలగాళ్ళు ఉంటాయి కదండి, తలగాళ్ళు, బుక్కులు, ఈ చిన్న చిన్న ఉంటాయి, వస్తువులు ఉంటాయి కదండి, ఇలాంటివి దొంగతనం చేస్తే ఏం చేస్తారని చెప్పి దీనికి సమాధానం నేను చెప్తానండి. నేను కొంచెం ఎంక్వైరీ చేసి ఏదన్నా ఎయిర్లైన్స్ వాళ్ళు ఎటువంటి సమాచారం ఇచ్చారని చెప్పి తెలుసుకుని చెప్తాను. ఫ్లైట్లో దొంగతనం చేస్తే ఏం చేస్తారు? ఓకే, బాయ్.